హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీస్ అండ్ ది క్రియేటర్స్. మరి స్వాధ్యాయంలో భాగంగా పార్ట్ 12లోకి అడుగు పెడుతున్నాము. మరి ఈ పార్ట్ 12లో హాస్టల్ ప్రపంచ భూమికలు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. పార్ట్ 11లో ఈ యొక్క పుస్తక రచయిత హాస్టల్ హాస్టల్ ట్రావెల్, ఈ సూక్ష్మ శరీరం, ఈ శరీరం నుంచి రాత్రి పడుకునేటప్పుడు, అంటే ప్రతి ఒక్కరు పడుకునేటప్పుడు ఈ శరీరం అన్నది బయటకు విడిపడడం జరుగుతుంది. ఆ సమయంలో తను ఏమేమి తిరిగి వచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 11లో చెప్పడం జరిగింది. పార్ట్ 12లో తను ఏమైతే చేశారో ఆ అవన్నీ కూడా, ఆ కళ ఏదైతే తను ప్రయాణం చేశారో అవన్నీ కూడా రాయడము ఆ, జరిగింది. మరి 12లో కంటిన్యూషన్ చూద్దామండి. హాస్టల్ ప్రపంచ భూమికలు. లాభం లేకపోయింది. నిన్న రాత్రి అన్నీ సిద్ధం చేసుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకుంటే ఎలా కనిపిస్తానో అన్న విషయం మీద మనసు పెట్టాను. కానీ ఇవాళ ప్రొద్దుట లేచేసరికి నాకు అస్సలు ఒక్క ముక్క కూడా గుర్తులేదు. దిండు మీద తల పెట్టగానే నిద్ర పట్టేసింది. ఎందుకంటే నిన్న రిపోర్ట్ మీద మనసు ఏకాగ్రం చేసి అలసిపోయి ఉంటాను. ప్రొద్దుటికి మెలకువ వచ్చింది. చాలా కొద్దిసేపే నిద్రపోయినట్లు అనిపించింది. మెలకువ వచ్చేసరికి తెల్లారిపోయింది. రాత్రి కల కూడా రాకుండా నిద్రపోయాను. అవును, నా మొద్దు నిద్రలో ఒక కల కూడా రాలేదు. నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఏదో జరగాలని మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో. ఇంకో గంటలో మా భారతీయ నేస్తం వచ్చేస్తారు ఇక్కడికి. రాత్రంతా చండాలంగా ఎందుకు ఫెయిల్ అయ్యానో ఆయన వివరిస్తారేమో. సరిగ్గా 11 గంటలు. అప్పుడు నేను వ్రాసిన దాన్ని తిరగేస్తున్నాను. ఆయన ఏమనుకుంటారో ఇవి చూసి. ఆయన తలుపు తీసుకొని వచ్చారు. నేను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని, నా హాస్టల్ ప్రయాణం గురించి నేను పూర్తిగా పట్టలేకపోయానేమోనన్న ఆలోచనతో ఉన్నానని ఆయనకు తెలుసు. అందుకే నా రిపోర్ట్ రెడీ అయిందో లేదో అడుగుతున్నప్పుడు ఆయన కళ్ళు మెలమెల్లాడాయి. ఎప్పుడూ నవ్వినట్లు కనబడరు ఆయన, కానీ ఆయన కళ్ళు మాత్రం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాయి. అయితే ఒక్క విషయం మాత్రం నిస్సందేహం, ఆయనకు చాలా గొప్ప హాస్యస్ఫూర్తి ఉంది. నేను వ్రాసిందంతా చదివారు, మెచ్చుకున్నారు. చాలా ఎక్కువే గుర్తు పెట్టుకున్నానని, తొలి ప్రయత్నంలోనే ఇంత గుర్తు పెట్టుకోవటం తక్కువ విషయమేమి కాదని, ఎక్కువ భాగం మరిచిపోయానా అని అడిగాను. మరిచిపోయానని, సముద్రం అడుగు వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేను గమనించనే లేదని, అంతేకాదు ఆ యువ పైలట్ విమానంతో సహా కూలిపోయి చనిపోయిన వెంటనే మేము అతనికి సాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన దానిలో చాలా మరిచిపోయానని, అయితే నేను వదిలివేసినవన్నీ ముఖ్యమైనవి కావని, మరి ముఖ్యమైనది ఏమిటంటే శరీరంలోంచి బయటికి వెళ్ళి ఏమేం చేస్తామో అది పెట్టుకోవడం సాధ్యమేనని నేను నిరూపించుకున్నానని, ఆ జ్ఞాపకాలను వెంట తెచ్చుకునే విధానాన్ని పరిపూర్ణంగా చెయ్యగలగడం ఇంకా ఇప్పుడు కాలవశంలో ఏకాగ్రతతో జరుగుతుందని అన్నారు. మరైతే ఇవాళ ఉదయం నాకు ఎందుకు ఏమీ గుర్తులేదు? చిరునవ్వు నవ్వారు. ఒక్కసారిగా నాకు అంతా వచ్చేయాలని నేను అనుకోకూడదట. ఎన్నిసార్లు నిరాశ ఎదురవుతుందట నాకు. ఎన్నోసార్లు నిరాశ అవుతుందట నాకు. అయితే నిజంగా నేను ఇందులో రాణించాలని నిర్ణయించుకున్నట్లయితే అన్ని విధాలా తాను సహాయపడతానన్నారు. మొన్న రాత్రి నువ్వు చేసిన సాహసాల వల్ల హాస్టల్ భూమిక గురించి నీకు వర్ణించడం చాలా తేలికైపోయింది. అంతకు ముందు నా పని చాలా కష్టం ఉంది. ఇంతకు ముందు నేను చెప్పినవన్నీ కేవలం పదాలుగానే ఉండేవి నీకు. ఇప్పుడు స్వయంగా అనుభవించావు కాబట్టి. గుప్త విజ్ఞానం అని దేన్నైతే పిలుస్తామో దానిలో మొదటి పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావన్నమాట. దీన్ని బట్టి చెప్పేదేంటంటే, నీకు ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మివేయకు. అలాగని పూర్తిగా అపనమ్మకం పడకు. అది తెలివి తక్కువతనం అవుతుంది. నువ్వు అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే, అవతలి వాళ్ళు చెప్పిన దాన్ని విన్నప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉందని అంగీకరించవచ్చు. అదే ఏకైక విధానం. అలా అంగీకరించిన దాన్ని నిజమా కాదా అని రుజువు చేసుకోవడానికి ఉద్యుక్తుడువు కా. అయితే ఇప్పటి వరకు మనం ఏం రుజువు చేశాం? ఆ విషయం దగ్గర మొదలు పెట్టుకుంటున్నాను. భౌతిక శరీరాన్ని
మొదలు పెట్టాలనుకుంటున్నాను. భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి కూడా అనుభవాలు పొందడం సాధ్యమని నువ్వు రుజువు చేశావు. మృత్యువు నువ్వు అనుకుంటున్న లాంటిది కాదు అని రుజువు చేశావు. మీ తమ్ముడు చార్లెస్ని నువ్వు చూసావు కదా. భౌతిక శరీరంలో నువ్వున్నప్పుడు అతను నీ కంటికి కనపడకపోయినా అతను బ్రతికే ఉన్నాడు అన్నంత బాగా నువ్వు అతన్ని చూసావు కదా. అతనితో అతనితో మాట్లాడావు. అతను ఒక భూమికలో ఉన్నాడని, నిర్ణీత సమయాల్లో నువ్వు ఆ భూమికలలోకి వెళ్ళి అతనితో గడపవచ్చని తగిన సాక్ష్యాలు సంపాదించావు. చార్లెస్కి హాస్టల్ భూమిక పరిస్థితుల గురించి తెలిసింది చాలా తక్కువని నీకు తెలుసు. అయినా కానీ అతను అక్కడ బాధలు పడుతున్నాడని మాత్రం చెప్పలేవు. అధ్వా అధ్వానంగా బ్రతుకుతున్నాడని కూడా చెప్పలేవు. మనిషి భయపడే విధంగా అక్కడ ఉంటుందని కూడా చెప్పలేవు. కాబట్టి మృత్యు భయాన్ని పోగొట్టుకోవడం వైపుకు ఒక అడుగు వేశావన్నమాట. ఆ మృత్యు భయంని భూమి మీద జీవిస్తున్న వారిని ఎందరిని భయపెడుతుందో. చావు అన్నది మనం అనుకుంటున్నంత పెద్ద ట్రాజడీ కాదు అని, కొందరి విషయాల్లోనైతే అది విముక్తిని కలిగిస్తుందని, ఒక వరం అని నీకున్న ఈ కొద్దిపాటి పరిజ్ఞానంతోనే నీకు అర్థమైపోయింది కదూ. నీ కల్లారా నువ్వే చూసావుగా. మరణాంతర జీవితం చాలా మట్టుకు ఈ ప్రపంచంలో జీవించే జీవిత పంధాలోనే ఉంటుంది. ఇక్కడ బ్రతికుండగా సంగీతం, పెయింటింగ్, సాహిత్యం, ఆధ్యాత్మికం లాంటి విద్యల పట్ల ఆసక్తి ఉన్నా లేదా యాత్రలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా మరణాంతరం కూడా అవి కొనసాగుతాయి. ఆ అవకాశాలు అక్కడ కూడా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే భూమి మీద ఉండగా భౌతికమైన వస్తువుల మీద పూర్తిగా ఆధారపడతారో, అంటే ఆటలు, చక్కని జీవనం, డబ్బు విపరీతంగా సంపాదించే వ్యాపారం లాంటి పనుల్లో ఎక్కువగా మునిగిపోయిన వారికి చనిపోయాక ఏ విధంగానూ కాలక్షేపం ఉండదు. బోర్ కొడుతుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వాళ్ళు గ్రహించే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది వాళ్లకు. చనిపోయాక కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎలా పెంచుకోగలుగుతారు అని అడిగాను. బ్రతికున్నప్పుడు ఎలా చేస్తారో అలాగే తగినంత తీరుబడి, ట్యూషన్ ఫీజులకు డబ్బులు ఉంటే కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటారు కదా. హాస్టల్ స్థాయిలో స్కూళ్ళను నువ్వు చూడలేదు, కానీ అక్కడ కూడా స్కూళ్ళున్నాయి. అక్కడి శాశ్వత వాసులకు, అంటే మరణాంతరం అక్కడికి చేరుకున్న వాళ్లకు అవసరమైన అభిరుచులలో శిక్షణ ఇవ్వడానికి స్కూళ్ళున్నాయి. రాబోయే జన్మలకు ఉపయోగపడే అభిరుచులన్నమాట. ఈ స్కూళ్ళ వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. హాస్టల్ స్థాయి పరిస్థితులను గురించి తమ విద్యకు, ఆనందానికి ఈ పరిస్థితులను ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలో నేర్పుతారు. అంతేకాదు, భౌతిక స్థాయి పరిస్థితుల్లో సంబంధం లేకుండా చేయగలిగిన రకరకాల పనులన్నీ నేర్పించే కోర్సులు ఉంటాయి. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, చిత్రకారులు, తత్వవేత్తలు, ఉపాధ్యాయులు అయిన వారు చనిపోయి హాస్టల్ స్థాయికి వెళ్ళాక బహు ఆనందపడిపోతారు. నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళకు తమ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఆనందంగా పంచగలుగుతారు. అక్కడ కాలాతీతమైపోవడం అన్నది ఉండదు. 24 గంటల్లో 8 గంటల పాటు నిద్రపోవటం అన్నది ఉండదు. కనుక నేర్పడానికి, నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారు రోజుకు కనీసం 3-4 గంటల పాటు కొత్తవారికి శిక్షణ ఇచ్చినా అదేం పెద్ద ఎక్కువ కష్టం కాదు. ఎందుకంటే ఇంకా 20 గంటలు ఉంటాయి తమ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి. వాస్తవంలో అక్కడ జరిగేది ఏమిటంటే, చనిపోయిన టీచర్లు, నిష్ణాతులు తమ తమ రంగాలలో కొత్త రూపాలను సృష్టించుకోవడానికి ఎంత ఉత్సాహపడతారు అంటే, వారు తమంట తామే ఇలాంటి స్కూల్లో అనుబంధం పెట్టుకుని తమ హాస్టల్ కాలంలో సగానికి పైగా అక్కడే గడుపుతారు. ఆ విద్యలోని ప్రాథమిక సూత్రాలను ఇతరులకు నేర్పుతూ, లేదా ఆ రంగంలో అప్పటికే ప్రవేశం ఉన్న వాళ్లకు తీవ్ర శిక్షణనిచ్చి నిష్ణాతులను చేయడానికి సహాయం చేస్తారు. ఈ స్కూళ్ళు హాస్టల్ ప్రపంచపు జీవితంలో అద్భుతమైన పాత్ర వహించడమే కాకుండా, నిస్సందేహంగా అక్కడ విద్యార్థుల భావి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రపంచంలోనూ అవతలి ప్రపంచంలోనూ కూడా మనం ఎదుగుతూనే ఉంటాం. మన భావి జన్మలను సంపూర్ణంగా ఆనందమయం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. హాస్టల్ ప్రపంచపు శాశ్వత సభ్యులకు, అంటే మరణించి
హాస్టల్ ప్రపంచాన్ని చేరుకున్న వాళ్లకు ఈ స్కూల్ వివిధ రకాలుగా కనిపిస్తూ ఎప్పుడూ బహు ఉపయోగకరంగానే ఉంటాయి. తాము హాస్టల్ ప్రపంచంలో ఉన్నామని వాళ్ళు మొదట తెలుసుకున్నప్పుడు ఇటువంటి స్కూలు సంగతి వాళ్ళకి చెప్పటం వృధా. ఎందుకంటే తమకు మళ్ళీ బడికి వెళ్ళే ఉద్దేశం లేదని వాళ్ళు మీకు నిక్కచ్చిగా చెప్పేస్తారు. వాళ్ళకు హాయిగా ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది. మొదట కొన్ని నెలల పాటు హాయిగా ప్రపంచమంతా తిరిగి తిరిగి తిరుగుతూ బ్రతకుండగా తాము చూడలేకపోయిన ప్రదేశాలను చుట్టి రావడంలో వాళ్ళకు చాలా తృప్తి ఉంటుంది. నీ తమ్ముడు ఫ్రెండ్ రాయ్ చాప్మన్ తనకు అప్పుడప్పుడు బోరు కొడుతుందని చెప్పడం నీకు గుర్తుందిగా. అతను ఏం చేశాడంటే కొంతమంది స్నేహితులు తయారు చేసుకున్నాడు. వాళ్ళతో డిన్నర్లు, పిక్నిక్లు, పార్టీలు మహా జోరుగా గడిపాడు. కొన్ని రోజుల తర్వాత అలాంటి జీవితంలో ఆనందం నశించిపోతుంది. రాయ్ బ్రతికుండగానే మంచి గోల్ఫ్ ప్లేయర్. అయితే ఆ ఆట ఇక్కడున్నంత ఆసక్తికరంగా ఉండదు. హాస్టల్ ప్రపంచంలో రాయ్ లాంటి వాడికి గత 6 నెలలుగా చేస్తున్న పనులన్నీ విసుగు పుట్టిస్తాయి. అలా విసుగు పుట్టగానే ఆ ప్రపంచంలో ఉన్న ఇతరులతో ఆ మాట అనడానికి అతను వెనకాడడు. ఏదో ఒక రోజున అతనికి పరిచయమైన వ్యక్తి జ్ఞానాన్ని పెంచుకోవడానికి గాని, ఏదైనా ఒక విద్య నేర్పించడానికి గాని, అక్కడున్న అవకాశాల గురించి చెప్పకుండా ఉండడు అతనితో. మొదట్లో అతనికి ఆసక్తి అనిపించదు. కానీ త్వరలోనే గ్రహిస్తాడు. సరికొత్త విద్యను నేర్చుకోవడం మొదలుపెడితే చాలా మంచి కాలక్షేపం అవుతుందని. క్రమేణా అతనిలో ఆసక్తి పెరుగుతుంది. దాంతో ఐహిక స్థాయి నుంచి ఎదిగిన ఆ మరో వ్యక్తి తన హాస్టల్ జీవితాన్ని బిజీ చేసుకుంటాడు. దానివల్ల అతనికి హాస్టల్ జీవితం చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. మరికొందరుంటారు. వాళ్ళకి కొత్త విద్యలు ఆసక్తికరంగా అనిపించవు. అటువంటి వాళ్ళు ఎవరంటే వృద్ధ దంపతులు. వాళ్ళ కుటుంబం జీవితం పట్ల మాత్రమే ఆసక్తి ఉంటుంది. వాళ్ళు కోరుకునేదల్లా ఏమిటంటే ఒక ఇల్లు, దానిలో ఒక తోట, స్నేహితుల మధ్య ప్రశాంతత జీవితం. వాళ్ళకు రేడియో వినటం అంటే ఇష్టం, టీవీ లాంటివంటే ఇష్టం. వాళ్ళిద్దరికీ తాము కలిసి ఉంటేనే ఆనందం. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఇలాంటి జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. భర్త ముందుగా చనిపోతే భార్య మెలకుగా ఉన్నంతసేపు చాలా దిగులుగా ఒంటరిగా గడిపేస్తూ ఉంటాడు. ఆమె నిద్రపోయి సూక్ష్మ శరీరం బయటకు రాగానే ఆమె కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి వ్యక్తులు స్కూళ్ళున్నాయి. అక్కడేదో నేర్చుకోవచ్చు అని చెప్పడం సాధారణంగా టైం వృధానే. ఆ మాట చెప్పిన వాళ్ళను నిరసిస్తాడు. అతను కోరుకునేదల్లా తన భార్యతో సుఖంగా జీవించడం మాత్రమే. తాను తన భార్యను కలుసుకున్నాక సుఖంగా జీవించడానికి తగిన మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. అనుకున్నంత మాత్రాన తన అభిరుచులకు అనుగుణమైన ఇల్లు, తోట తను ఏర్పడతాయని, అది అల్ప సంతోషత్వం అని తెలుసుకుంటాడు. మంచి అందమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. తన భార్య మరణించిన తర్వాత చేరుకున్నాక తమ కలలకు అనుగుణంగా ఇల్లు కట్టుకుంటారు. అందులో తాము బ్రతుకుండగా స్తోమత ఉంటే ఎలాంటి వస్తువులు అమర్చుకుంటారో అలాంటివన్నీ అమర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు డబ్బుతో పని లేదు. ఆలోచన మాత్రంతో అన్నీ సమకూరిపోతాయి. దాంతో వాళ్ళు తరచూ తమకు పని తగ్గించే వస్తువులు తలుచుకుంటారు. వీళ్ళిలా తలుచుకుని సృష్టించుకున్న వస్తువులు ఒక్కోసారి వ్యాపార మనస్తత్వంలో ఉన్న ఆత్మల కళ్ళల్లో పడతాయి. వాళ్ళు వాటి వివరాలు గుర్తు పెట్టుకొని మరి జన్మలో అటువంటి వస్తువులు కొనుక్కుంటారు. ఈ వృద్ధ దంపతుల దగ్గర అల్ట్రా మోడర్న్ స్టీరియో సెట్ ఉంటుంది. తమకు సేవలు చేయడానికి వాళ్ళకు కావలసినంతమంది పనివాళ్లను సృష్టించుకుంటారు. తమకిష్టం వచ్చిన రంగు, రుచి, వాసనతో పూలను సృష్టించుకుంటారు. ఇక్కడ వాతావరణానికి ఒక పరిమితి అంటూ ఉండదు కదా. ఎలాంటి మొక్కలైనా పెరుగుతాయి. స్నేహితులను ఆహ్వానిస్తారు. తాము సొంతంగా కనుక్కున్నవి వాళ్లకు చూపిస్తారు. అంటే సొంతంగా కనుగొన్నవన్నీ వాళ్ళకి చూపిస్తూ అందిస్తారు. హాస్టల్ భూమికలో సుఖంగా జీవిస్తారు. బ్రతికుండగా తమకు నచ్చిన జంతువులు గాని, పక్షులు గాని ఉంటే వాటిని గాని, వేరే వాటిని గాని పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు వర్ణించిన వృద్ధ దంపతుల ఆనందకర పరిస్థితి మనం అనుకుంటున్నంత సర్వసాధారణంగా కనిపించదు. రకరకాల కారణాలుగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి భౌతిక ఆకర్షణ వల్ల ఇద్దరు కలుస్తారు. ఒక్కోసారి డబ్బు వల్ల, ఒక్కోసారి ఒంటరితనం వల్ల కూడా ఇద్దరు వ్యక్తులు కలవటం జరుగుతుంది. నిజమైన ఆదర్శ దంపతులు కనపడటం బహు అరుదు. జీవితం పట్ల ఒకే రకమైన అవగాహన ఉండి, ఒకే విధంగా పరిణామం చెందుతూ, ఒకరి సమస్యల్లోకి అడుగుపెట్టి చూడగల తెలివితేటలు మరొకరికి ఉండే దంపతులు అరుదుగా కనపడతారు. అటువంటి వ్యక్తులు కలవటం అరుదు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే తనకన్నా తక్కువ పరిణామ స్థాయిలో ఉన్న స్త్రీ పట్ల ఏదో ఒక విధంగా ఆకర్షించబడిన మగవాడికి అది మేలు చేస్తుంది. అప్పుడప్పుడు అయ్యో జాన్ పోయి మేరీని చేసుకున్నాడే, ఆ అమ్మాయి అతనికి తగదు కదా, ఏమంటావని మాట్లాడుకోవడం మన
చెవిన పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ మాట్లాడే వ్యక్తి అనుభవజ్ఞుడైతే వాళ్ళిద్దరూ కలిసి బ్రతికే కొన్ని సంవత్సరాల కాలంలో ఇద్దరు లాభం పొందవలసి ఉందని తెలుసుకుంటాడు. తగిన జోడీగా కనపడే ఆ దాంపత్యం వల్ల వెంటనే కలిగే ఫలితం ఏమిటంటే ఇద్దరి వైపు నుంచి కష్టాల పరంపర విధిగా మొదలవుతుంది. ఇద్దరి అభిరుచులు కలవవు. ఆమె పట్ల అతనికి ఆకర్షణ భౌతికమైనది కావచ్చు. కొంతకాలానికి ఆ ఆకర్షణ తగ్గుతుంది. పూర్తిగా మాసిపో పోవచ్చు. అంటే అప్పుడు ఆ ఇద్దరు కేవలం కలిసి ఒకే చోట బ్రతుకుతూ ఉంటారు. అంతే. వివాహ బంధం మాత్రమే వాళ్ళని పట్టి ఉంచుతుంది. అయితే అభిరుచులు, కోరికలు కలవనప్పుడు కలిసి ఉండటం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఆ ఇద్దరిలో భర్త ఎక్కువ పరిణితి చెందినవాడైతే అతని ఆసక్తి పుస్తకాల మీద, సంగీతం మీద, జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవటంలోనూ ఉంటుంది. ఆ భర్తకేమో స్నేహితులతో సరదాగా అక్కడికి, ఇక్కడికి తిరగాలని ఉంటుంది. దాంతో ఇద్దరి ఆలోచనల మధ్య సంఘర్షణ ఏర్పడి వాదోపవాదాలు పెరుగుతాయి. అప్పటికి సంతానం పుట్టకుండా ఉంటే ఒక్ ఒక్కోసారి ఆ పెళ్లి కాస్త పెటాకులైపోతుంది. కేవలం మనస్తత్వాలు కలవలేదన్న కారణంగా. అలా విడిపోవడం మాత్రం చాలా విచారకమైన విషయం. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఉండే అసమానతల వల్లనే వాళ్ళిద్దరూ ఎంతో అనుభవాన్ని పొందుతారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆ మగవాడు తన స్థాయికి కొంత దిగి భార్య వైపుకు రావాలి. ఆ భార్యతో కలిసిపోయి ఉండడానికి మార్గాల గురించి ఆలోచిస్తాడు. అప్పుడు గ్రహిస్తాడు తన భార్య అభిరుచుల స్థాయిని తన విద్యా స్థాయికి పెంచాలని. అయితే తన ప్రయత్నం ఏమిటో ఆమె గ్రహించకుండా జాగ్రత్త పడాలని, ఇంకా ఆమె గ్రహిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను అంటే న్యూనతా భావాన్ని పెంచుకుంటుందని, తన అజ్ఞానం వల్లనో, అనుభవం లేకనో ఆమె కొన్ని విషయాల కోసం మొండి చేయవచ్చు. అది అతడికి అవసరంగానూ, తెలివి తక్కువగానూ అనిపించవచ్చు. కానీ అతను ఓర్పు వహించడం నేర్చుకోవాలి. ఆమెకు నచ్చజెప్పాలి. అలా చేయటం సరికాదు అని అనిపిస్తే ఒక్కోసారి ఆమె ఇష్టానికి ఆమెను వదిలివేయాలి. ఆమె అనుకున్నట్లు చేయనివ్వాలి. తాను చేసిన పని ఫలితాన్ని ఆమె కళ్ళారా చూసుకుంటుంది. తన పొరపాటును ఏమిటో అర్థం అయిపోతుంది. తన భర్త మాట వినటం ఆమెకు ఇష్టం ఉండదు. అటువంటి ఇద్దరూ కలిసి జీవితకాలం బ్రతకగలిగితే ఇద్దరికీ ఎంతో లాభం ఉంటుంది. ఒకరేమో తనకంటే తెలివైనవాడు, అనుభవజ్ఞుడైన వ్యక్తి తనను జాగ్రత్తగా నడుపుతూ తన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి తనకు తోడుగా ఉంటాడు. మరి మరొకరికేమో ఓర్పు యొక్క విలువ నేర్చుకోవాల్సి ఉంటుంది. లౌక్యం విలువ తెలుసుకోవాల్సి ఉంటుంది. విషయాలను ఇతరుల దృష్టికోణం నుంచి చూడటం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తనకంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి దృష్టి ఎలా ఉంటుందో తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరణాంతరం అటువంటి దంపతులు కలిసి బ్రతికి తీరాల్సిన అవసరం ఉండదు. ఆ భర్తకు తనకన్నా ఎక్కువ మేధిస్తున్న వారితో కాలం గడపాలని అనిపించవచ్చు. ఆ భార్య అప్పటికి అనేక సంవత్సరాల పాటు ఒత్తిడికి గురి అవుతూ అతి కష్టం మీద ఇతరులకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నందువలన ఇంక తాత్కాలికంగా కొంతకాలం పాటు దేనిని సీరియస్‌గా పట్టించుకోకుండా హాయిగా కూర్చుందామని అనుకోవచ్చు. సాధారణంగా అలా కొంతకాలం పని పాట లేకుండా తీరిగ్గా గడిపిన తర్వాత బ్రతుకున్నప్పుడు తనలో నాటబడిన అభివృద్ధి బీజాలు మొలకెత్తి నివ్వాలనే ఆలోచన, తన అభివృద్ధిని కొనసాగించుకోవాలన్న కోరిక ఆమెలో బయలుదేరుతాయి. ఒకప్పుడు తాను ఓ కృత్రిమమైన విషయాలలో ఆనందం పొందుతూ ఉందో, ఏ ఆనందం పొందాలన్నా కోరికతో తన మాటలు పట్టించుకునే భర్త ఆహ్, దుంప తెంచుతూ ఉందో, వాటిలో తనకి ఇప్పుడు పరిపూర్ణమైన సంతృప్తి కలగటం లేదని అర్థం చేసుకుంటుంది. మానసికంగా ఎదగాలన్న ఆరాటం ఆమెలో ఇప్పుడు కలుగుతుంది. భౌతిక స్థాయిలో వివాహమైనప్పుడు తన సహజంగా ఏ స్థాయిలో ఉందో, తిరిగి ఆ స్థాయికి దిగిపోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ఆమెను అడిగితే తాను ఆనందకరమైన జీవితాన్ని ఏమీ గడపలేదని చెబుతుంది. కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయింది కాబట్టి విధి అలాంటి అనుభవాన్ని తనకు నిర్ణయించి పంపించినందుకు, తనకు అటువంటి అనుభవం ఏర్పడినందుకు సంతోషిస్తుంది. జీవితకాల పర్యాంతం కలిసి బ్రతికిన ఇద్దరు మరణాంతరమో మరో జన్మలో మరీ సాధారణంగా కలవరు. ఒకరికొకరు సేవ చేసుకున్నారు, ఉపయోగపడ్డారు. కొంతకాలం పాటు కలిసి ఉండి లాభపడ్డారు. వాళ్ళ దృక్కోణాలు వేరు కాబట్టి ఒకరి పట్ల ఒకరు సహజంగా ఆకర్షితులు కారు. అటువంటి కేసులో భర్త తన భార్య కంటే 50 100 జన్మలో ఎక్కువ జన్మించి ఉండొచ్చు. దానివల్ల అతని అవగాహన మరింతగా ఉంటుంది. ఆమె కన్నా తనను బాగా అర్థం చేసుకుంటాడు జీవిత క్రమాన్ని. గత జన్మల అనుభవాల సారమైన అతని జ్ఞాననిధి ఆమె దానికన్నా గొప్పగా ఉండవచ్చు. అయితే మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది ఇక్కడ. అయితే ఈనాడు ఆమె ఉన్న స్థితిలో ఒక 100 జన్మల క్రితం అతనున్నాడు. అప్పుడు తనకంటే మరింత పరిణితి చెందిన వ్యక్తితో అతను జీవితకాలం తప్పనిసరిగా బ్రతకవలసి వచ్చి, దానివల్ల అతడు లాభం పొంది
ఉండవచ్చు. మీరు వినే ఉంటారు. ప్రతి వ్యక్తికి ఆత్మ భాగస్వామి, సోల్‌మేట్ అనేది ఉంటుంది అని చెప్తారు. దానికోసం ఎప్పుడూ వెతుకుతూ ఉండాలని చెబుతారు. ఆత్మ భాగస్వామి ఉండడం అనేది 100కి 100 పాళ్ళు సత్యమే. ఎందుకంటే దివ్యశక్తి నుంచి అంటే పరమాత్మ నుంచి ప్రాణశక్తి వెలువడి వచ్చినప్పుడు అది ఒక జంటగా రూపు తీసుకుంటుంది. ఒకటిగా ఒకటి ఆడగాను, మరొకటి మగగాను. ఆ 2 విడివిడిగానే పరిణితి చెందుతాయి. ఒక్కొక్క దానికి కోటాగా స్త్రీ, పురుష జన్మలు ఉంటాయి. అయితే ప్రత్యేకమైన సందర్భాలు ఏర్పడినప్పుడు, ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చవలసి ఉన్నప్పుడు, ఈ 2 జీవాంశలు ఒక దగ్గర చేరుతాయి. ఎందుకంటే, ఒక దాని నుంచి మరొకటి స్ఫూర్తిని పొందుతూ ఆ బృహత్ కార్యాన్ని సాధిస్తారు. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించినప్పుడు, తన భార్య సహాయ సహకారాలు, అండదండలు లేకపోతే తాను సాధించలేకపోయేవాడినని చెప్పటం వింటూ ఉంటాం. వాళ్ళిద్దరూ ఆత్మ భాగస్వాములు అయి తీరాలని లేదు. కావచ్చు, కాకపోవచ్చు. అలా అయినప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటిగా కలిసి పనిచేస్తున్నట్లు కనబడతారు. వాళ్ళు ఒకే రకంగా ఆలోచించడమే కాదు, తమకు ఏది సరిపోతుందో కూడా ఇద్దరూ ఒకటే విధంగా ఫీల్ అవుతారు. ఇది పాజిటివ్, నెగెటివ్‌ల పరిపూర్ణమైన కలయిక. ప్రకృతిలో స్త్రీ, పురుషుల పరిపూర్ణ కలయిక ఉంటుంది. అయితే ప్రతిసారి ఆత్మ భాగస్వామితో కలిసి జీవించడం మంచిది కాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మనం బహు స్వార్థపూరితంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇతరుల దృష్టికోణం నుంచి విషయాలు చూడటం మనం ఎన్నటికీ నేర్చుకోము. వేరే ఆలోచనలో ఎలా మెలగాలో నేర్చుకోము. గట్టిగా నిలబడి ఏమి చెయ్యకుండా పోతామో కానీ దానికి బదులుగా తల ఒగ్గి ఏదో ఒకటి సాధించడం నేర్చుకోము. పరిణామ క్రమంలో అహానికి ఏ విధమైన సహాయం లభిస్తుందో ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ బట్టి మీకు కొద్దిగా తెలుస్తుంది. మనతో అన్ని విధాలా ఏకభి ఏకీభవించని వాళ్ళతో కలిసి జీవించడం అనే కష్టాలు ఎదురైనప్పుడే మనకు నిజమైన సాహసం అలవడుతుంది. ప్రశాంతంగా, సుఖంగా గడిచే జీవితమే అద్భుతమైన జీవితం అనుకోవసరం లేదు. కష్టాలు, కడగండ్ల గుండా దాటినప్పుడే మనము చాలా త్వరగా పరిణితి చెందుతాము. పరిణామ పాఠశాలలో ప్రతి జన్మ ఒక రోజు అవుతుంది. మనం ఏ అర్థమై జన్మకొచ్చామో ఆ కార్యం నెరవేర్చాలి అంటే ఒక్క అవకాశాన్ని కూడా మనము వృధాగా పోనీరాదు. రేపు నీకు హాస్టల్ భూమికలోని మానవేతరలను గురించి చెబుతాను. ఆ తర్వాత మరో హాస్టల్ ప్రయాణానికి తీసుకువెళ్తాను. అప్పుడు నీ కళ్ళారా నువ్వే చూదువు గాని భౌతిక తలంలో ఉన్న సదరు మానవుని సాధారణ ప్రతిచర్యను కట్టుబడి హాస్టల్ మానవులు ఉంటారని తెలుసుకుందువు గాని. సో పార్ట్ 12లో మనము ఇది పూర్తి చేసుకోవడం జరిగిందండి. మరి నెక్స్ట్ పార్ట్ 13లో దైవ సామ్రాజ్యం, దేవ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.